రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు ఒకవైపు, అత్యాచారాలు హత్యలు ఇంకోవైపు, దొంగతనాలు దౌర్జన్యాలు మరోవైపు, ఇలా వరుస నేరాలతో సాగర నగరం విశాఖలో నెత్తుటి అలలు ఎగిసిపడుతున్నాయి. అసలు రక్తపు మరకలేని రోజంటూ లేకుండా పోతోంది. కన్ను తెరిస్తే క్రైమ్, ఆదమరిస్తే అన్యాయం జరిగిపోతోంది. అసలు విశాఖ నగరానికి ఏమైంది? విశాలమైన సముద్ర తీరం, మైమరపించే అలల సవ్వడి, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి రమణీయత తొణికిసలాడే విశాఖ దేశ విదేశాల పర్యాటకులను రారమ్మంటుంది. సుదీర్ఘ తీరంతో రాష్ట్రానికే వరంలా ఉన్న విశాఖ నగరం ఇప్పుడు నేరగాళ్లకు కేరాఫ్గా మారిపోతోంది. ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో వెంటపడటం, నిరాకరిస్తే యువతుల ప్రాణాలను తీస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులను సైతం చంపేస్తున్నారు. గంజాయి బ్యాచ్ల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రౌడీ షీటర్ల దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే క్రైమ్కు విశాఖ కేరాఫ్గా మారిపోయింది. ఇప్పుడు దొంగలు సైతం రెచ్చిపోతున్నారు. దోచుకోవడం, అడ్డొస్తే దాడులకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని ముఠాలు విశాఖలో తిష్టవేశాయి. తాజాగా ఊబర్, ఓలా, ర్యాపిడో డ్రైవర్లను టార్గెట్ చేశారు. బైక్ బుక్ చేసుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకుని వెళ్లి దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి నేరాల్లో మైనర్లు ఉండడం కలవరపెడుతోంది. ఓ బైక్ క్యాబ్ డ్రైవర్ను స్టీల్ ప్లాంట్ వద్ద దింపమని అడిగిన మైనర్ బాలుడు అతన్ని శ్మశానం వద్దకు తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. నగదు లాక్కోవడమే కాదు, ఫోన్ పేతో నగదు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న గాజువాక పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేశారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్న ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు రికవరీ చేశారు. విశాఖలోనే కొద్ది రోజుల క్రితం స్విగ్గీ బాయ్ అనిల్ పై దాడి ఘటన సంచలనం రేపింది. అత్యంత హేయంగా అందరి ముందు బట్టలు విప్పించి స్విగ్గీ బాయ్ ను కొట్టారు. అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయి మొదటి ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్లిన అనిల్ పై దాడి జరగడం ఏపీ వ్యాప్తంగా సంచలనమైంది. డెలివరీ బాయ్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ స్వచ్ఛందంగా అనేక మంది ధర్నాకు దిగారు కూడా. చూశారుగా, కాలం మారుతోంది. మారుతున్న కాలంతో పాటు నేరాల తీరు మారుతోంది. మరి వీటికి అడ్డుకట్ట పడాలంటే పోలీసులతో పాటు నిఘా వ్యవస్థ మారాలి. పోలీసులు డేగ కన్నుతో పర్యవేక్షించాలి. అంతేకాదు, నేరం చేసిన వారికి కఠినమైన శిక్షలు పడేలా చేస్తే మరొకరు అలాంటి ఆలోచన చేసేందుకు భయపడతారు. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడే కొంతలో కొంతైనా నేరాలకు అడ్డుకట్ట వేయగలం.